హాయ్ అండి. ఇప్పుడు మీకు ఒక మంచి తలకి ఆరోగ్యాన్ని ఇచ్చి జుట్టు బాగా ఉండేది దాని గురించి చెప్తాను రండి. పూలు చూసారా, కుండీలో గుత్తులు గుత్తులు ఎలా పూసినాయో. అదే కుండీలో మందార చెట్టు ఉంది మా ఇంట్లోనే. ఇది ఒక కలబంద మొక్క. చూడండి, ఈ ఇంట్లో ఇవన్నీ ఉండి మందార చెట్టు, మందార పూలు, కలబంద మొక్క ఇవి ఉంటే చాలు. మనం వెంటనే మన జుట్టుకి కావలసినవన్నీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. కెమికల్ మార్కెట్లో దొరికే హెన్నాలు అవన్నీ పెట్టుకుంటే జుట్టు బాగా రాదు. బ్లాక్ కలర్లో అస్సలు పెట్టుకోకూడదు, వేసుకోకూడదు. వాటి వల్ల క్యాన్సర్లు వస్తున్నాయంట. అంత మంచిది కూడా కాదు. జుట్టు కూడా తొందరగా కొంచెం తెల్లబడింది, మిగతాదంతా కూడా తెల్లబడిపోయిద్ది, ఊడిపోయిద్ది. ఇవి చూడండి, అన్నీ ఇంట్లో దొరికాయి. మా ఇంట్లోనే ఉన్నాయి అన్నీ. మందార చెట్టు ఆకులు, ఫ్రెష్ మందార ఆకులు కోసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ, కరివేపాకు చెట్టు ఇంట్లో నేను అన్ని కుండీల్లోనే పెట్టుకున్నాను. ఎక్కడో వెళ్ళి తెచ్చుకొని అన్నీ రెడీ చేసుకోవాలని హైరాణ పడాల్సిన పనే లేదు. కలబంద మొక్క చూపించాను, మందార చెట్టు చూపించాను కదా. ఇదిగో కొంచెం తెల్లబడ్డోళ్ళు ఉంటారు కదా జుట్టు, వాళ్ళకి గోరింటాకు ఇంట్లో కుండీలోనే కింద వేసాను. కుండీలో 2 గుప్పెళ్ళు గోరింటాకు కూడా కలిపితే జుట్టు కూడా తెల్ల జుట్టు ఎర్రబడిద్ది. ఎక్కువ రోజులు కూడా ఉంటుంది అన్నమాట. ఎన్నిసార్లు తల స్నానం చేసినా పోకుండా. అదే హెన్నా పెడితే 2 సార్లు తల స్నానం చేయగానే మళ్ళీ మొదళ్ళల్లో తెల్లబడి మళ్ళీ పెట్టుకోవాలి, తెల్లగా కనపడుతుంది అనే కంగారు వచ్చేసింది. ఏమీ లేకుండా అన్నీ ఇంట్లో దొరికాయి. కరివేపాకు చెట్టు కూడా మా ఇంట్లో కుండీలోనే ఉంది. 3 కరివేపాకు రెబ్బలు, ఉల్లిపాయ, మందారాకులు, గోరింటాకు, మందార చెట్టుకు పూసే మందార పూలు, కలబంద మొక్క, టీ డికాషన్ కాసి చల్లార్చిన టీ డికాషన్, మెంతులు. చూడండి, మెంతులు కూడా నానబెట్టి పెట్టుకుంటే 2 అవర్స్ ముందు బాగా నానిపోతాయి. పెరుగు, నిమ్మరసం. ఈ మొత్తం కలిపి మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ తిప్పుకొని ఓపికగా కుదుళ్ళకు బాగా పట్టించుకొని మనం వాటిని 1 గంట సేపు ఉంచుకొని తల స్నానం చేసామంటే సిల్కీగా మెత్తగా ఉండే జుట్టు వచ్చేసిద్ది. డాండ్రఫ్ ఉన్నా కూడా పోయిద్ది. చిన్న జుట్టు ఉన్నా కూడా సిల్కీగా మెరుస్తూ ఉంటుంది. మనం ముడేసుకున్నా కూడా ముడి కూడా ఉండకుండా జర జారి ఊడిపోయే అంత సిల్కీగా వచ్చింది. మందార ఆకుల వల్ల. ఎక్కువ మందార ఆకులు ఒకప్పుడు చిన్నప్పుడు మందార ఆకులు కుంకుడుగాయలు వేసి పిసికి తలకు పోసుకునేవాళ్ళం మేము. జుట్టు భలే సిల్కీగా మెత్తగా అనిపించేది ఇదేసి తలకు పోసుకుంటే. కుంకుడు చెట్లు ఊర్లో కుంకుడుగాయలు పెట్టి పోసుకునేవాళ్ళం కదా మనం. అప్పటి నుంచి మందార ఆకులు తలకు పోసుకున్నప్పుడల్లా కుంకుడుగాయలు వేసి వాడుకుంటూ ఉంటాం. మెంతులు కూడా సిల్కీగా ఉంటాయి కదా, డాండ్రఫ్ రాకుండా అన్నిటికీ టీ డికాషను. మందార పూలు, కరివేపాకు 3 రెబ్బలు, 1 ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ మొత్తం కలిపి మిక్సీ తిప్పేయటమే. చాలా బాగా పనిచేసిద్ది. మీరు కూడా వాడి చూడండి. సిల్కీగా జుట్టు రాకపోతే నాకు కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏమన్నా కొత్త రకాలు ఏమన్నా వాడుతున్నా కూడా నాకు కామెంట్ చేయండి, చెప్పండి. నేను కూడా వాడుకుంటాను. ఆడవాళ్ళందరూ ప్రాబ్లమే కదా ఇది. జుట్టు తెల్లబడగానే కొంచెం తెల్లబడిందని, సిల్కీగా లేదని, ఊడిపోతుందని, పిల్లలకి కూడా, పెద్దోళ్ళకి పిల్లలకి ఈ మధ్య అందరు జుట్టు తొందరగా తెల్లబడిపోతుంది. ఇలా పెట్టుకున్నామంటే తొందరగా తెల్లబడకుండా ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుంది. మీకు నచ్చితే మీరు వెంటనే ఇవన్నీ తెచ్చుకొని ఇంట్లో దొరికే మొత్తం రెడీ చేసుకొని నెలలో 2 సార్లు పెట్టుకోండి. ఎంత బాగుంటుందో జుట్టు మీరే గమనించుకోండి. చాలా చాలా బాగుంటుంది. 1 గంట సేపు ఉంచి కడిగేసిన తర్వాత ఎమ్మటే తలస్నానం చేయకుండా కొంచెం కొబ్బరి నూనె బాగా పట్టించి ఉంచుకున్న తర్వాత తలస్నానం చేయండి. 2-3 గంటలు ఆగిన తర్వాత బాగుంటుంది ఫ్రెష్గా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి,
లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఉల్లిపాయ మర్చిపోమాకండి.